వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి లాగిచర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగానాయక్, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఒక డీఎస్పీపై తీవ్రంగా దాడి చేశారని ఆయన తెలిపారు. భోగమణి సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ గారిని నమ్మించి రైతుల వద్దకు తీసుకెళ్లడం వల్లే కొందరు ముందస్తు ప్రణాళికతో కలెక్టర్పై ఇతర అధికారులపై దాడి చేశారన్నారు. ఈ దాడిలో సుమారు 100కు పైగా వ్యక్తులు ఉన్నారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఫార్మాసిటీ కోసం భూసేకరణ విషయంలో కలెక్టర్ మాట్లాడుతుండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని తెలిపారు. సంబంధిత అధికారులందరూ కూడా టీజీఐఐసి కింద ల్యాండ్ ఎక్విజిషన్ కోసం పబ్లిక్ ఒపీనియన్, ఫార్మర్స్ ఒపీనియన్ కోసం లగచర్ల అవుట్స్కట్స్లో ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 11 గంటల నుంచి 12-10 వరకు అక్కడికి ఎవరు రాకపోగా వెయిట్ చేస్తున్న సమయంలో మొగమోని సురేష్ అనే లగచర్ల వాస్తవ్యుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, మీరు గ్రామంలో టెంట్ వేసినాము, అక్కడికి వస్తే మేమందరం మీరు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారో దానికి వాళ్ళ ఒపీనియన్లు అన్నీ చెప్తారు అని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కలెక్టర్ గారు కడా చైర్మన్ గారిని, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారిని సుమారు 12 గంటల 20 నిమిషాలకి ఇట్లా గ్రామ వాస్తవ్యుడు వచ్చి ఇట్లా అడుగుతున్నారు అంటే, పర్వాలేదంటే 2 కిలోమీటర్ల దూరంలో వెళ్తున్నాము అని తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుని వద్దామని